నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లో విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రంలో కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, డైరీ చైర్మన్ రాజేశ్వరరావు. గవర్నమెంట్ ఇచ్చిన బయలే వీళ్ళు కొత్తగా బయలు వీళ్ళ కోర్టు నుంచో లేకపోతే వీళ్ళ పాల కేంద్రాలు అన్ని కూర్చొని తయారు చేసినటువంటి బయలు కాదు. అట్లా తయారు చేసిపోయినటువంటి దీన్ని మరి కూలగొసేటువంటి ప్రయత్నం చేశారు. సరే ఏమైనప్పటికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి మరి పాల కేంద్రం నడిచేటువంటి జిల్లా ఏదైనా ఉంటే అది కరీంనగర్ జిల్లా. అది కేవలం రాజేశ్వరరావు గారి కష్టాలు. మన పాల అమ్మకాలు 4000 లీటర్లు ఉన్నటువంటి పాల అమ్మకాలను మరి ఇప్పుడు 1,05,000 లీటర్లు మనం పాలు అమ్ముతున్నాము. ఇప్పుడు దాని తర్వాత ఫ్లేవర్డ్ మిల్క్ తయారు చేస్తున్నాం, బటర్ మిల్క్ తయారు చేస్తున్నాం. రైతుకు రేటే కాకుండా కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో మరి రకరకాల స్కీమ్స్ కూడా మేము పెట్టడం జరిగింది. ఒక్కొక్క పెళ్లికి మాకు 9,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. పోయిన సంవత్సరం మేము చూస్తే 1,200 పెళ్లిళ్ళు అయినాయి. మొత్తం జిల్లా లోపల పాల ఉత్పత్తిదారుల ఆడపడుచుల పెళ్లిళ్ళు 1,200 పెళ్లిళ్ళు అవుతే దాదాపు 1,28,00,000 రూపాయలు కేవలము ఈ పుస్తక మట్టల మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నిటి కూడా కండిషన్ ఒకటే, 180 రోజులు 180 లీటర్లు మాత్రం తప్పనిసరి పాలు పోసి ఉండాలి. బహుశా ఉగాది నాడు మీకు ఒక మంచి శుభవార్త కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈ 60 సంవత్సరాలు దాటినటువంటి పాల ఉత్పత్తిదారులకు ఎంతో కొంత నెలకు ఇచ్చేటువంటి కొన్ని రూపాయలు, అది 200 కావచ్చు, 300 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, అటువంటి ఒక స్కీమ్ కూడా మేము తయారు చేస్తున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ శ్రీవాణి విద్యా సంస్థల విద్యార్థినులు సేవ్ ద గర్ల్ అంటూ ప్లకార్డులు పట్టుకొని భారీ ర్యాలీ తీశారు. మహిళల రక్షణకు కఠినమైన చట్టాలను ప్రభుత్వం రూపొందించాలన్నారు. మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆడ శిశువును రక్షించుకోవాలి. ఉయ్యాల ఊపే చేతులే దేశాన్ని కూడా ఏలుతాయి. ఎగ్జాంపుల్ మన కలెక్టర్ స్మితా సబర్వాల్, అలాగే మన కిరణ్ బేడి, ఇందిరాగాంధీ. తర్వాత స్త్రీలకు రిజర్వేషన్ కన్నా ఫ్రీడమ్ ఇస్తే చాలు, ఫ్రీడమ్ చదువుకునే అవకాశం ఇస్తే చాలు, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. ఓదెల మండలం కొన్నూరు జెడ్పీ హై స్కూల్లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే సదరు ఉపాధ్యాయుని సిటీ న్యూస్ వివరణ కోరగా, నేను దురుసుగా ప్రవర్తించలేదు, టీచర్ల మధ్య సమన్వయం లేకపోవడంతోనే నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ సార్ అంతా మిస్బిహేవ్ చేసిండు. ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలా తిట్టిండు, అబ్బాయిలందరినీ కొట్టిండు. దానికోసం ధర్నా చేస్తాను. సారు ఇష్టం వచ్చినట్టు అనడం, అది ఎక్కడ అక్కడ టచ్ చేయడం చేసి మేము జేబులో చింతకాయలు ఇట్లా వేసాను. ఒక డౌట్ అడిగితే కూడా బెదిరించడం, గద్రాయించడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, బాయ్స్ ముందట లెసన్ లో మొత్తం లవ్ గురించి చెప్పడం. మా క్లాస్ బాయ్స్
అనేసి కొంతమంది నువ్వు అట్లాంటి ఫ్రాక్ వేసుకొని రాకు అని తిట్టిండు ఆమెని. ఒక అమ్మాయిని నువ్వు అమ్మాయివా అబ్బాయివా ఎటువంటి దానివా అంటే అందరినీ చాలా బూతులు తిడతాండు చెప్పుకోలేనిది. 30 సర్వీస్ ఉన్నది, ఏ పిల్లలు ఏం మాట్లాడలేదు. నిన్న పిల్లలకి ఎస్ఎస్సి డ్యూటీ కావాలని అజీమ్ సార్ నాతో కొట్లాడిండు. నేను ఈసారి పని చేస్తా నాకు కావాలంటే అజీమ్ సార్కి ఈసారి డ్యూటీ రాకపోతే ఆయనకే అపనమ్మకం ఏర్పడింది ఈ కంప్లైంట్ చేయబట్టి. పిల్లలు ఎగేసి నా మీద లేని పోలేని పుట్టింది సార్, నాకు 30 సర్వీస్ ఉన్నది, నేను తప్పు చేస్తే ముక్కు ముందుకు రాస్తా. ఏ సమస్యలు అయితే విద్యార్థులు రేకెత్తిస్తున్నారో ఆ సమస్యలను రిటర్న్గా తీసుకొని ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సంతకాలు కూడా తీసుకొని మాకు సబ్మిట్ చేయండి, వెంటనే మేము దాని మీద విచారణ చేసి పరిష్కరిస్తామని. అదనపు కట్నం కోసం నిండు గర్భిణి అయిన భార్యను తీవ్రంగా కొట్టి చంపాడు ఓ భర్త. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన నేదూరి లావణ్యకు 2 సంవత్సరాల క్రితం ఓదెల మండలం నాంసానిపల్లికి చెందిన స్వామితో వివాహం జరిగింది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. 3 రోజుల క్రితం స్వామి అదనపు కట్నం తీసుకురావాలని మద్యం మత్తులో భార్య లావణ్యను తీవ్రంగా కొట్టాడట. కడుపు నొప్పి రావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం రాత్రి నిండు గర్భిణి లావణ్య మృతి చెందింది. భర్త స్వామి పరారిలో ఉన్నాడు. లావణ్య మృతదేహాన్ని గొల్లపల్లికి తరలించి అంత్యక్రియలు జరిపారు. రెండు సంవత్సరాలలో ఒక 4-5 సార్లు కొట్టడం జరిగింది. మళ్ళీ ఈ కట్నం గురించి అన్నిటికీ ఆర్థిక ఇబ్బందులతోటే మొత్తం కొట్టిండ్రు. ఇది కాదు అని వీళ్ళంటే మా వాళ్ళని కూడా ఎటు పడతాడు తిట్టేది. ఈడికి కూడా తిట్టి గొడవ పెట్టుకొని కూడా పోయేది. వీళ్ళు ఏం చేసిండ్రు, డబ్బులు మీకు తర్వాత ఇస్తాం బావ, మీరు గొడవ పెట్టుకోకుండ్రి, మీకు ఇస్తాం కదా ఇంత, ఇదివరకే భూమి అమ్మి పెట్టినాం, ఇంకా కూడా అమ్మి పెడతాం బావ, మా చెల్లెని ఏమనొద్దానంటే సరే అని తీసుకుపోయి వారం రోజులు కూడా కాలేసరికి ఈ పని చేసిండు. మళ్ళీ వాడు ఆయన బొత్తల దానిండు బాగా దాగచ్చి తన్న వల్ల ఈ విషయం జరిగింది. ఆంచల్ హాస్పిటల్ తీసుకొచ్చిన వాళ్ళే. రైతులకు 7 గంటలని చెప్పి 3 గంటల కరెంటు కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని మండిపడ్డారు పెద్దపల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. టీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు సుగ్లాంపల్లి సబ్స్టేషన్ ముందు టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతులకు కరెంటు, రైతులకు వెంటనే 9 గంటల కరెంటు, రైతులకు ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, కాంగ్రెస్ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పి కొన్నిసార్లు 9 గంటల కరెంట్ అని, కొన్నిసార్లు 7 గంటల కరెంట్ అని, చివరికి 3 గంటల కరెంటు కూడా ఇలాంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రైతన్నలకు ఏ విధంగా మేలు జరుగుతుందో ప్రభుత్వం ఆలోచించాలి. ఆ ఇచ్చేటువంటి 3 గంటల కరెంటు కూడా మరి తడవలుగా ఇస్తే మరి ఆ పొలాలు ఎట్లా బారుతాయి, ఆ చేళ్ళు ఎట్లా బారుతాయో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియాలి, లేకపోతే ఆ కరెంట్ డిపార్ట్మెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది. రైతులకు వెంటనే 9 గంటలకు సరఫరాను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. సుల్తానాబాద్లోని చందకుంటలో ఈత శిక్షణ పోటీలు ప్రారంభిస్తున్నట్లు శిక్షకులు టీఆర్ఎస్ నేత పారుపల్లి వైకుంఠపతి చెప్పారు. ఇప్పుడు సుల్తానాబాద్ పట్టణంలో నిజంగా కూడా ఈ స్విమ్మింగ్ అనేది ఒక శారీరకంగా దారుఢ్యానికి కూడా దోహదపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే స్విమ్మింగ్ ద్వారా మన ప్రాణాన్ని మనం రక్షించుకునే విధంగా ఇప్పటికీ 5-6 సంవత్సరాల నుండి పిల్లల్ని ఈత కొలంలో దించి ఆ సందకుంటలో ఈత నేర్పడం జరుగుతుంది. మరి ఇట్టి ఈతకి రేపు ఉదయం 7 గంటల నుండి మొదలు పెట్టబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే పిల్లలందరూ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరి బాధ్యత ప్రకారంగా పిల్లల్ని తీసుకువచ్చి మాకు అప్పగిస్తే ఆ అప్పగించిన ప్రకారంగా పిల్లల్ని ఒక క్రమశిక్షణతో ఈత నేర్పే విధంగా అక్కడ నా వెంబడి ఇంకొక 2-3 కార్యకర్తలు ఉంటారు ఈత వచ్చిన వాళ్ళు. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి వీరు స్వయంగా ఆత్మరక్షణ కోసం ఎక్కడన్నా జరగరాని ప్రమాదం జరిగినా
వాటి నుండి బయటపడవచ్చు అన్నది ముఖ్య ఉద్దేశంగా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల college.in 2K13 సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. యువత బంచిని గ్రహించి నిజ జీవితంలో వాటిని అలవర్చుకోవాలని కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ దాసం సేనాధిపతి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. మీరందరూ కూడా మంచి మార్కులతో ఇంతకుముందు ఎట్లయితే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సంపాదించారు అలాంటి ర్యాంక్స్ సంపాదించి మంచి భవిష్యత్తు మీరు తీసుకోవాలని చెప్పేసి మరియు మన కాలేజీకు రావాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళు సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ద్వారా సరస్వతి శిశు మందిరం ద్వారా అనేక సంస్థల ద్వారా సామాజిక సేవలో ధరిస్తున్నటువంటి జంట అది. మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాం, డాక్టర్ విజయ్ గారు చేయించారు. ఆ ప్రతిజ్ఞ కేవలం మనకేదో ఉద్బోధించేసి మన కోసం చేయించిన ప్రతిజ్ఞ కాదు. ఆమె స్వయంగా వాళ్ళిద్దరు ఆచరిస్తూ వాటిని మన చేత చేయించారు. అందుకు మనందరూ ఒకసారి చప్పట్లతో వాటిని విలువలతో కూడిన విద్య కావాలి, లక్ష్యాలను నిర్దిష్టంగా నిర్ధారించుకోవాలి, వాటి ఆచరణకు నిరంతరం కృషి చేయాలని చెప్పేసి ఇందాక భక్తులు చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.